చూసారా, ఇదంతా వీడి గ్రాస్ అన్నమాట. ఈ మధ్య మధ్యలో అవిసె చెట్లు వేసుకున్నాం, చాలా పచ్చగా ఉంది కదా. ఇది కోస్తున్న వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటుంది. ఈ గడ్డి చాలా ఇష్టంగా తింటాయి అన్నమాట ఆవులు. అన్ని గడ్డి తింటాయి. ఇవి కోసాము, పెద్ద మూట. ఈ వీడి గ్రాస్తో పాటు మాకు సూపర్ నైపర్ కూడా ఉంది. ఇది హర్యానా నుంచి తీసుకొచ్చాం. స్టెమ్ కాస్ట్ ఎక్కువ, 100-200 పైన ఉంటుంది ఒక స్టెమ్, చిన్న స్టెమ్. ఇది కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇది 20 వదిలేయాలి కానీ కరెక్ట్గా పెంచాలి కానీ 20 అడుగుల వరకు వెళ్ళిపోద్ది. చెట్టు సపోర్ట్ ఉంటే 20 అడుగుల వరకు వెళ్ళిపోద్ది కొమ్మ. మేము కొద్ది కొట్టేస్తున్నాం, కోతులు తినేస్తున్నాం అనేసి. ఆ వీడి గ్రాసు ఇది కలిపి మేము పశువులు మేతకు వేస్తాం ఆవులకి. వీడి గ్రాస్ కూడా పెరుగుతుందండి, వీడి గ్రాస్ కూడా వదలం. అది కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఎన్ని రకాల తిండిలు తింటున్నాం, తోటకూర, గోంగూర, చిత్రాకు, ఇవన్నీ ఎలా మనం రకరకాల ఆకులు తింటున్నామో వాటికి కూడా అలాగే ఉండాలి తినేది. అప్పుడే ఏంటంటే చాలా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట. చాలామంది ఏం చేస్తారంటే అయితే వరిగడ్డి లేకపోతే జొన్నగడ్డి, ఆ రెండిట్లో ఏమి సత్తం ఉండదండి. సూపర్ నైపర్ మ్యాక్సిమం వర్షాకాలం మేము కోస్తాం, ఎందుకంటే ఈ గడ్డి మాకు చేతికి దొరకదు. వీడి గ్రాస్ మాకు దొరకదు. ఇదంతా అంతర పంట అన్నమాట. అటు సైడ్ అంతా మాకు అరటి చెట్లు అవి అని ఉన్నాయి. ఆల్రెడీ పాత వీడియో చేశాను. మీకేం సలహాలు కావాలనుకున్నా, ఏవైనా రైతు తగ్గట్టుగా ఏం చేయాలన్నా నాకు వాట్సాప్ చేయండి, లేకపోతే మెసేజ్ పెట్టండి. అంటే కాల్స్ మ్యాక్సిమం ఎత్తపోవచ్చు, ఎందుకంటే చేతులు బాగోవు కదా, మట్టిలో పని చేస్తాం కదా, ఫోన్లు ఎత్తపోవచ్చు, ఫోన్లు పాడైపోతాయి అనేసి. సో దయచేసి మాకు మెసేజ్లు పెట్టండి. ఖచ్చితంగా మీకు రైతులకి సలహాలు ఇస్తాం. ఏం చేయాలి, బడ్జెట్ ప్రకారంగా ఎలా ఏం చేయాలి, ఏ పంటలు పండించాలి అనేది. ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఎలా ఇంప్లిమెంట్ చేయాలని కూడా చెప్తాం. కావాల్సి ట్రైనింగ్ కూడా ఇస్తాం. డబ్బులు ఏం తీసుకోము, ఖర్చు ఉండదు. రైతుల దగ్గర రూపాయి తీసుకోము మేము. సరే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి, పాత వీడియోస్ కూడా.